కాంగ్రెస్ అధికారంలో ఉందంటూ ఆ పార్టీలోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఓ నాయకుడు నాతో వాపోయారు. అబ్బో, నీతో వెళ్ళిపోయినాక మళ్ళీ నీతో మాట్లాడితే నువ్వు ఫోన్ లేపుతావు. వెళ్ళిపోయిన ముఖం చూస్తావా? ఎప్పుడైనా చూస్తావా? నీకు మోసం చేసిండని చూస్తావా? తల లేపిగిన చూడు. ఆయన వాపోయినాడు, ఆడ బీజేపీ కథ నడుస్తుందంటే నయం. ఇంకా బీజేపీ ఆఫీసులనే పక్కకు పెట్టుకురని లేదు. పోనీ బీజేపీ కాంగ్రెస్ పక్కకు కండువ పక్కకే వాళ్ళ కండువ పెట్టుకురని లేదు. ఎందుకంటే మీరు చెప్పే మాటలు అన్నీ ఇవే కదా, సంసారికం, అలా ఏమో వ్యభిచారికం, ఇట్లా మాట్లాడతారు. తర్వాత ఆ పార్టీలోనికి వెళితే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఓ నాయకుడు మొత్తం ఈయనతోనే చెప్పిండంట. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా అని నన్ను సంప్రదించారు. పోయి అప్పుడు 42 మందిని 2014లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కొనుక్కున్నావు కదా గేట్లు ఓపెన్ చేసి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసి కొనుక్కోవడం లేదు. వస్తే రమ్మంటున్నాడు, వస్తే వదిలేదంటే వద్దంటున్నాడు. ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తున్నారు. నీకు పోకుండా వాళ్ళను బందోబస్తు చేసుకోపోకుండా నీ దగ్గరికి ఎవడు వస్తాడు? 20 మంది వస్తే తీసుకో పార్టీని పడి నీకు దమ్ముంటే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఎట్లా, నువ్వు ఎవరి గురించి చేస్తున్నావు? రాష్ట్ర ప్రజల గురించి చేస్తున్నావా, నీకు అధికారం రావాలని చేస్తున్నావా? ఆలోచన చేయ ఒకసారి. నీ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదా? పోనీ నువ్వు సంపాదించుకునేది తెలియదా? నీ పరిపాలన గురించి తెలియదా? నీకున్న యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం నీకు ఫేవరబుల్ చేస్తున్నాయని తెలియదా? ఈరోజు మిర్రర్ టీవీ ఏం చేస్తుంది తెలియదా? వైఆర్ టీవీ ఏం చేస్తుంది తెలియదా? తర్వాత తెలుగు లైవ్ న్యూస్ అది తెలియదా? T24 ఛానల్ తెలియదా? ఆర్బీ ఛానల్ తెలియదా? ఇవన్నీ దొంగ ఛానల్. ఇవన్నీ ఏమున్నాయి యూట్యూబ్ ఛానళ్ళు? ఎక్కడ చదువు గతి లేక చక్కగా తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యకు యూట్యూబ్లో ఒక అక్రెడిటేషన్ లేకుండా మీకు ఫేవరబుల్ చేస్తున్నారు. దొంగ నీళ్ళంతా. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం ఆగుండి. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రేపు సెంట్రల్లో ఎవరు వస్తుండ్రు, స్టేట్ల మొత్తం ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయి, 17 సీట్లల్లా తర్వాత చెప్తారు మీకు. ప్రజలే చెప్తారు, బుద్ధి చెప్తారు. ఆగుండి. ఏదో పొరపాటుగా తప్పు జరిగింది, 10 సంవత్సరాలు చేసినాము, మా నుంచి కొన్ని మిస్ అయినాయి, రాష్ట్ర ప్రజల దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్తాము. మేము చేసిన పాపం ఏంది, చేసిన ఎక్కడ తప్పైంది, ఎక్కడ మిస్ అయిపోయింది, ఆ మిస్ అయిన తర్వాత దాన్ని మేము సరి చేసుకుంటాము, తిరిగి మళ్ళీ పరిపాలనలోకి వస్తాము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనం క్షమించండి అని కాదు. అంటే వీళ్ళు కేవలం ప్రజల గురించి కాదు కదా, వీళ్లకు వ్యవహారం ఏంటిదంటే అధికారం ఎప్పటికి కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బానిసలు ఉండాలి, మమ్మల్ని ఏది అడగొద్దు, మేమే పెద్ద మొగోళ్ళము, మేమే పైనుంచి దిగొచ్చినాము, ఆ స్థాయిలో ఆలోచన చేస్తారు. పవర్ పోయిన తర్వాత కనిపిస్తున్నది కదా ముఖాలకు ఎట్లుంది, ఎట్లా కనిపిస్తున్నది ఒకసారి చూడండి. ఫేస్లు ఎట్లా అయినాయి ఒకసారి చూసుకోండి. అప్పుడు ఎంత కడ ఉండే, నూనె పోస్తే కారేటట్టుండే, ఇప్పుడు నూనె పోస్తే ఆడే ఇంకేటట్టున్నాయి ముఖాలు చూడండి, ముడతలు పడి. చూసుకోండి ఒకసారి. ఇది రాష్ట్ర ప్రజలు ఈ విధంగా అంటున్నారు. చాలా రకాలుగా మేము పబ్లిక్ కామెంట్లు తీసుకుంటే ఈరోజు అంటున్నారు. అందుకే మేమేం చేస్తున్నాం, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత గినా మళ్ళీ అధికారం కావాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి, కానీ మీరు విమర్శించడం కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలని సంప్రదించారు. ఈయనకే సంప్రదిస్తారు, ఈయననే ఆడతాడు, ఈయననే బేరం ఆడతాడు డైరెక్ట్. ఈయనకు లోపలికి ఒక పోలీసు వాళ్ళని రానియవు, ఒక సీతక్కను రానియపోతేవి, ఒక గద్దర్ను రానియపోతేవి, ఒక ఎంపీలకు పర్మిషన్ అయిపోతేవి, ఎమ్మెల్యేలకు పర్మిషన్ అయిపోతుంది. నిజాం పరిపాలన లేక ఈరోజు కుందన్ బాగ్లా మొత్తము బేగంపేట ఏరియాలో, సోమాజిగూడ ఏరియాలో నిజాం సర్కార్ లేక వ్యవహరిస్తుంది. ఒక్క రోజన్నా అరే నేను మనిషిని, నాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, ఈ అధికారం ఎల్లకాలం ఉండదు, నేను రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు అందరికీ మంచిగా ఎడ్యుకేషన్ పరంగా నోటిఫికేషన్లు ఇద్దాము, తర్వాత ఎంప్లాయీస్ను బాగా చూద్దాము, తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను బాగా సరిచేద్దాము, ప్రజలకు రక్షణ కల్పించాలి ఈ ఫ్రెండ్లీ పోలీస్గా. తర్వాత ఈ సెక్రటరేట్ చేసిన, ఈ యాదగిరిగుట్ట చేసిన, యాదగిరిగుట్ట చేసే ముందు చక్కగా ఫామ్ హౌస్లో తోబెట్టుకున్నావు, మేడిగడ్డ చేసే ముందు మేడిగడ్డలకు మొత్తం ఏం చేసినావు, ఓ కాలువతో సహా మొత్తం పైప్ లైన్ అంతా నీ దాంట్లోకి పెట్టుకున్నావు. అంత తప్ప ఏం చక్కగా చేసినావు నువ్వు, నీ గురించి ఆలోచన చేస్తున్నావు. నేను ఇంకొకటి అడుగుతా రాష్ట్ర ప్రజలకు అందరికీ, సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజులలో మనము తినకపోతే బతకము, తింటే అరగదు. ఈ కోట్లు ఆస్తులు ఎవరి గురించి సంపాదిస్తాం, ఎవరికి ఎందు గురించి?
మరి ఈ కల్వకుంట్లలో ఎందుకు సంపాదించి ఎవరికి పెడతారు? వీళ్ళు ఎంబడే పోతుంది అంటారా ఇదంతా? ఈ సంపాదన దిక్కేలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంత ద్రోహం చేయాలనా? ఇంత అవినీతి పరిపాలన చేయాలనా? అయినా కనిపిస్తలేదా వీళ్ళు చేసింది? నిలువున మొత్తం నాశనం చేసిరు కదా. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? సంపాదించి ఏం చేస్తారు మీరు? అంటే అడిగేటోడు ఎవరు లేడా? ఇంత ఘోరమైన పరిస్థితి. చీ చీ చీ, ఇంత బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా మాట్లాడతారు. అసలు రియల్గా చెప్పాలంటే రాజ్యాంగం అనేటువంటి కరెక్ట్గా భారతదేశానికి ఒక నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే కరెక్ట్గా ఉంటే ఇటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. పోనీ ఈరోజు చరిత్ర మొత్తం ఏం చెప్తున్నది? అందరం కరెక్ట్గా ఉండాలి, బాగుండాలి, ఇది ప్రజాస్వామ్యము, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేద్దామంటారు. వీళ్ళు ఏం మేలు చేస్తారు? వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. నువ్వు గుడి చేసుకో, నీకు ఇల్లు లేవు, పాడు లేవు, నీకు అల్లుడు రాదు, బిడ్డే రాదు, గొడ్డు రాదు, గోడ రాదు, మేక రాదు, ఎవడు రాదు, కట్టేస్తాం, అడబెడతాం, ఎలక్షన్లప్పుడు బహిరంగ సభలు పెట్టి ఇస్తేనేమి ఇస్తాం, లేకపోతే లేదు. కార్లు వస్తే తీసుకుపోయి ఆంధ్రలో పెడతాం బుల్లెట్ ప్రూఫ్కు, మూడోసారి మేమే వస్తాం. అదో అడ్డుమారి గుడ్డు దెబ్బ అనేసి నమ్మి తెలంగాణ ప్రజలకు బాగా డబ్బులు మద్యం పంచేసి తర్వాత డబ్బులు పంచేస్తే తెలంగాణ ప్రజలు ఏం చేశారు? మీ పరిపాలన చూసి వేరే పార్టీని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి ఉంది, అది వచ్చింది కింద ఎండాకాలము 4 నెలలు మొత్తం ఘోరంగా నీళ్లు లేవు, వర్షాలు లేవు. ఎట్లుంటాయి? నిజంగానే ఉండయి. మళ్ళీ అదే వర్షాకాలం వచ్చేస్తే ఆటోమేటిక్ ఉంటుంది. కాలాన్ని ఎవడాపగలుగుతాడు? ఇలా దాన్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు. మళ్ళా పార్టీని వాడేయాలి, మళ్ళా పార్టీ వాడేయాలి. ఎలక్షన్ అయినాక చూపిస్తా. ఏం చూపిస్తావు నువ్వు? నువ్వు చూపించేది ఏముంది నీ దగ్గర? ఏం చేస్తావు చెప్పు?